ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలామందికి ఏంటంటే సంపద సమృద్ధి బాగా రావాలంటే తేలికైన పరిహారం చెప్పండి అని అడిగారు. చాలా తేలికైన పరిహారం. శాస్త్రాల్లో సంపద అలాగే సమృద్ధి పూర్తిగా రావాలనుకునేవారు పౌర్ణమి రోజు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పూజ చేయాలి. చిన్న పూజ. ఆ చెట్టు రావి చెట్టు, సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం భావిస్తాం. ఈ చెట్టు దగ్గర మనం పూజ చేయడం వల్ల మనకి వ్యక్తిగతంగాను వైవాహిక జీవితంలోనూ ఇంట్లో ఉన్న గృహ సమస్యలు ఇలాంటి సంబంధించిన సమస్యలన్నిటితో పాటు డబ్బుకు సంబంధించిన సమస్యలకు కూడా మీకు పరిష్కారం లభిస్తుంది. చాలామందికి అనుమానం ఉంటుంది, మీరు బాగా చెప్తున్నారండి, పరిహారం వస్తుంది అంటున్నారు, ఎన్ని చేసినా కలిసి రావడం లేదు. ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోండి. జాతకంలో ఉన్న స్థితి బట్టి కూడా, కర్మ బట్టి కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు మరి రావి చెట్టు దగ్గర ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరికైనా జాతక పరిశీలన చేయించుకోవాలనుకున్నవారు, అలాగే మీకున్న సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకునేవారు, వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి పరిహారం తెలుసుకోవచ్చు. అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతకాన్ని పరిశీలింప చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలంటే, ఇది పౌర్ణమి రోజు, చాలా సులభమైన పరిహారం. కరెక్ట్గా ఉదయం 10 గంటలకి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. చెట్టుకు నీళ్లు పోసి, అమ్మ మమ్మల్ని ఆశీర్వదించు స్వామి, మమ్మల్ని ఆశీర్వదించు అని కోరుకోండి. మీ సమస్యల్ని పరిష్కరించమని లక్ష్మీమాతకు ఒక చిన్న ప్రార్థన చేయండి. తర్వాత మీరు ఇందులో మీకు ఏ మంత్రమైనా జపించాలా ఏదన్నా అనే అనుమానం ఉంటుంది, మీరు ఏదైనా జపించవచ్చు. అలాగే మీరు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, ఇది పౌర్ణమి రోజు చేస్తే మంచిదన్నమాట. అంటే చాలా అత్యంత ప్రభావితమైన సమయం. అలాగే మీరు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానం చేయాలి, పరిశుభ్రంగా ఉండాలి. అలాగే అమ్మవారికి శుభ్రత చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీ సాధన చేసేటప్పుడు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. అలాగే ఈ లక్ష్మీ సాధన చేసేవారు ఎవరైనా సరే నెలసరి ఉన్నప్పుడు చేయకండి, నెలసరి సమయం లేనప్పుడు మాత్రమే చేయండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా నెలకొక్కసారి చేసిన మీ ఇంటిలో లక్ష్మి దిష్ట వేసుకొని కూర్చుంటుంది, సమస్యలన్నీ తొలగిస్తుంది. నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించండి. ఇవి తాంత్రిక పరిహారం. అంటే తాంత్రిక పరిహారాలు ఎవరికైనా సరే అంటే అపనమ్మకాలు ఉంటే ఫలితాలు రావు. ఇది సరళమైంది, తేలికైంది. ఓకే మిత్రులారా, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.